మాట్లాడడం జరిగింది సార్. అదే రకంగా ఈ మార్కెట్ కూడా పెట్టుకుంటూ ఒక 100 రూపాయలు వస్తే 100 రూపాయలు కనీసం 90 రూపాయలు మన రైతుకి వెళ్ళాలని పెట్టుకున్న ఆలోచనతో ఈ మార్కెట్ మధ్యవర్తుల్ని దూరం పెడుతూ రైతుకి ఎక్కువ లాభం అందేలాగా పెట్టుకునే ప్రయత్నం సార్ ఇది. ముందుగానే 35 లక్షలతో ఇంకొక మార్కెట్ కూడా గాంధీ చౌక్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా వస్తువులు అందరికీ కల్పించేలాగా నెలలో అందుతున్నాయి. గతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు బజారు సొంతంగా కూరగాయలు పండించి అమ్ముకునేటటువంటి వాళ్ళకి సౌకర్యంగా ఉండాలని ఆనాడు ప్రారంభించాం. మధ్యలో అది మూతబడింది. మళ్ళీ ఏదైతే గిరిజన రైతులు ముఖ్యంగా చేతితోటి కష్టపడి పండించి మేము అమ్ముకునే స్థలం మాకు కావాలి అన్నప్పుడు జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ ఎంతో మంచి హృదయంతో పేద రైతులు తాజా కూరగాయలు అమ్ముకుని వాళ్ళ యొక్క సౌకర్యంతో పాటు ఖమ్మం పట్టణ ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్తే ఆయన కలెక్టర్ గారు కార్పొరేటర్లు నెలలో అందుతున్నాయి. అలాగే ఈ మార్కెట్ లో కూడా పూర్తిగా రైతుల నుంచి కస్టమర్లు డైరెక్ట్గా కొనడానికి పెట్టుకున్న ఈ మార్కెట్ కూడా ఖచ్చితంగా ఒక 100 రూపాయలు వస్తే 100 రూపాయలు కనీసం 90 రూపాయలు మన రైతులకి వెళ్ళాలని పెట్టుకున్న ఆలోచనతో ఈ మార్కెట్ కూడా ఖచ్చితంగా నడిపిస్తానని ఎవరైనా వచ్చి ఒకరు మాట్లాడండి వచ్చి ఆఫీస్కి రా ఆఫీస్కి రండి. పిచ్చి పిచ్చి జిల్లా కలెక్టర్ గారు, ప్రియమైన కార్పొరేటర్లు, రైతు సోదరులందరికీ హృదయపూర్వక సౌకర్యంగా ఉండాలని ఆనాడు ప్రారంభించాం. మధ్యలో అది మూతబడింది. మళ్ళీ ఏదైతే గిరిజన రైతులు ముఖ్యంగా చేతితోటి కష్టపడి సొంతగా కూరగాయలు పండించి అమ్ముకునేటటువంటి వాళ్ళకి సౌకర్యంగా ఉండాలని ఆనాడు ప్రారంభించాం. మధ్యలో అది మూతబడింది. మళ్ళీ ఏదైతే గిరిజన రైతులు ముఖ్యంగా చేతితోటి కష్టపడి పండించి మేము అమ్ముకునే స్థలం మాకు కావాలి అన్నప్పుడు జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ ఎంతో మంచి హృదయంతో పేద రైతులు తాజా కూరగాయలు అమ్ముకుని వాళ్ళ యొక్క సౌకర్యంతో పాటు ఖమ్మం పట్టణ ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్తే ఆయన గారు మళ్ళీ మూతపడ్డ దాన్ని మళ్ళీ ప్రారంభించారు. ఇందులో మార్కెటింగ్ శాఖ అధికారులకు నేను చెప్పేది, కేవలం పంట పండించి తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళకే మధ్యలో నాగోటోడు బేరం చేసి మళ్ళీ మధ్య ధనాలు ఉంటే ఒప్పుకోను. దయచేసి ఖమ్మానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కష్టపడి చేలో పండించి అతనే తీసుకొచ్చి అతనే అమ్ముకోవాలి. అప్పుడు 1 రూపాయి అతనికి మిగులుద్ది. తర్వాత కొనే వాళ్ళకు కూడా మంచి తాజా కూరగాయలు దొరుకుతాయి. కాబట్టి ఇటు పట్టణ ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది, పండించిన రైతుకు కూడా 1 రూపాయి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ రైతు బజార్ని ఖచ్చితంగా ఆ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పి రైతులకి మీరు కూడా చూడాలి. పండించే రైతు అమ్ముతున్నారా లేకపోతే మధ్యలో ఎవరైనా వచ్చి అమ్ముతున్నారా? మధ్యలో ఎవరైనా వచ్చి అమ్మితే అతను వెంటనే బయటికి పంపించి రైతులు పెట్టండి. మార్కెటింగ్ శాఖ అది జాగ్రత్తలు తీసుకోవాలి. కలెక్టర్ గారు అదే విధంగా అందరూ ఆఫీస్కి రాను, ఆఫీస్కి రా, ఆఫీస్కి రండి. పిచ్చి పిచ్చి ఉందా?
గౌరవ